మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో పురుషులందరికీ వందనాలు. దేవాది దేవుడు తన మహాకృపను బట్టి మరొకసారి డిసెంబర్ మాసం వరకు క్షేమస్థితిని దయచేసి సజీవులముగా ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుడు గడిచిన 40 దినాలు కూడా ప్రభు పాద సన్నిధిలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవునికి సమీపం అవ్వడానికి, మరి ముఖ్యంగా ఆఖరి 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుని ఆయన ఉద్దేశాలలో, ఆయన ఆలోచనల్లో మన జీవితాలు కట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయము, అవకాశాన్ని బట్టి ప్రభువుకి మహిమ. హల్లెలూయా. ఎందుకు దేవునికి సమీపంగా ఉండాలి అని వాక్యం చెబుతుందంటే, ఆ సమీపంలో మనం వెళ్ళినప్పుడు దేవుని మహిమ చేత మనం నింపబడతాం. ఎప్పుడైనా చూడండి, మీరు కట్టె పొలాల దగ్గర మీరు కాలుతున్నప్పుడు వెలుగుతే అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీరు దాని పని చేయకపోయినా సరే ఆ పొగ మీకు అంటుకుంటుంది అనుకోరా. అలాగే మనం లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలో మనం పాపం చేయాల్సిన పని లేదు, కానీ ఆ లోకంలో ఉంటే ఆ మాలిన్యం అంటుకుపోద్ది. అంటుకోదా. మన ఊర్లో వస్తాం బండి మీద, మనం మట్టిలో దల్లం, కానీ చంటి పిల్లలు మట్టిలో ఆడినట్లుగా స్నానం చేసినప్పుడు అంత మట్టి వస్తుంది. అవునా? ఇవన్నీ వాటి రుజువులు. అలాగే దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, దేవునితో ఎక్కువగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుని మహిమ నీకు అంటుకుంటుంది. మోషే 40 దినాలు పర్వతం ఎక్కి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆకలి అనేది కానీ నిద్ర కానీ తెలియలేదంటాడు. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో జీవిస్తున్న సమయంలో మోషే తిరిగి దేవుడు ప్రజల దగ్గరికి వచ్చే సమయానికి మోషే ముఖము ప్రకాశముగా వెలిగిపోతూ ఉంటుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ ముఖాన్ని చూడలేకపోయారు. దేవుని ముఖము కాదు అది. ఎవరి ముఖం? మోషే, వారి సహోదరుడే. అయితే మోషే ప్రజల దగ్గరికి వచ్చేసరికి మోషే ముఖము చూడలేక వారు భయపడి ఒక మాట చెప్పారు, మోషే నువ్వు దయచేసి ముసుగు వేసుకుని మా దగ్గరికి రా. ఏమన్నాడండి? ఇవన్నీ రుజువులు. దేవునితో నడిచిన పరిస్థితి, దేవునితో నడవని పరిస్థితికి చాలా రుజువులు బైబిల్లో ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. అది నీకు కనబడకపోవచ్చు, నీ అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు నీ ముఖం ప్రకాశవంతంగా కనబడకపోవచ్చు, కానీ లోకంలో ఉన్న వారికి ఆ విషయం తెలుస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు అక్కడ కూర్చుని తిని వ్యర్థంగా గడిపారు. వాళ్ళకి తెలియలేదు, కానీ వారికి ఏం తెలిసింది అంటే మోషే తిరిగి వస్తున్నప్పుడు దేవుని మహిమ మోషేలో కనబడడం వారికి తెలిసింది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే దేవునికి సమీపంగా ఉండాలి, మనం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత మనకు అంటుకుంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. లోకంలో ఎక్కువసేపు బ్రతుకుతామా, దేవుని మందిరంలో ఎక్కువసేపు బ్రతుకుతామా? మనం ఏమండి? లోకంలోనే అంటే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉంటున్నామా, ఎక్కువ అపవిత్రత కలిగి ఉంటున్నామా? నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో గడుపుతా ఉంటావో నువ్వు అంతగా పరిశుద్ధతతో నింపబడతావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గడిచిన 3 వారాలు కూడా దేవుడు తన ప్రతిష్ఠిత జనము కొరకు మాట్లాడుతూ, ఆయన ప్రతిష్ఠితులైన వారు, నాజీరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు ఎలాంటి జీవితాలు జీవించాలో అనే విషయాలతో ప్రభు మనందరినీ కూడా బలపరిచారు. మరి ఎంతమంది ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది ఆ ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ అలాగ ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం దేవుని యొక్క ఆత్మ సహాయం మీకు దొరుకునుగాక. మంచిది. దినాన్న దేవుని లేఖనాల ద్వారా మరొకసారి ప్రభువులో మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచారు. సర్వాధికారమైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ సన్నిధిలో కీర్తించి మిమ్మల్ని స్తుతించి భాగ్యమునిచ్చారు, ఆరాధించుకునే భాగ్యమునిచ్చారు, విజ్ఞాపన చేసే భాగ్యాన్ని ఇచ్చారు, నీ కార్యములకై నువ్వు ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు.
ప్రభా, వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి నీ వాక్కులు మా హృదయాల్లోకి జొచ్చుటకు సహాయం చేయమని ప్రభా, నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటలో ఎందుకు ఒకే మాట చదివించాను అంటే చాలా కీర్తన ఉంది కింద వరకు, కానీ అక్కడ నాకు నచ్చిన పదం ఏంటి అని అంటే ఏముంది? అందరూ కూడా స్వరం తెలిసి ఆ మాట చెప్పండి. యెహోవా భక్తులారా. చాలు 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 చాలు, నేను చెప్పమందే చెప్పండి చాలు. యెహోవా భక్తులారా, భారతీయులారా అనగానే రోషం వస్తుందా రాదా? అండి, ఎప్పుడు లేని రోషం ఆగస్టు 15కి వస్తుంది. మేము ఇండియన్స్ అనగానే తెలియని పులకింత వచ్చేద్ది లోపల నుంచి. వస్తుందండి, అవునా కాదా? అలాగే యెహోవా భక్తులారా అనగానే నీలో ఒక రోషం లేవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు భక్తులండి? ఎవరు భక్తులండి? నేను స్లోగా అడుగుతుంటే మీరు స్లోగా చెప్తున్నారేంటి? ఎవరు భక్తులు? ఒక పాట కూడా ఉంది, రోషం కలిగిన ఏం లేవు మనకి, అది చెప్పట్లా, హద్దులు లేవంట. రోషము కలిగిన క్రైస్తవుడికి ఏముండవు అంటే ఏ హద్దులు? ఏ హద్దులు? అక్కడ చెప్పిన హద్దులేంటి, మీరు అనుకున్న హద్దులేంటి? దేవుని భక్తులకు హద్దులు లేవు అంటే అర్థం వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు లేరని అర్థం. దేనికి స్తోత్రం. మనం అంటాం మమ్మల్ని ఎవరిని ఆపక్కల మేమే అయిపోతాం. ఎవరికో ఛాన్స్ ఓడబెట్టి, ఎవరికో పేరు రాడబెట్టి, ఎవరికి మేము ఛాన్స్ మేమే అయిపోతాం అండి. రోషం కలిగినోడు ఏ పరిస్థితిని బట్టి కూడా ఆగిపోడంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రోషం కలిగినోడు ఎలా ఉంటాడు? ఎప్పుడన్నా పిల్లలు రోషం చూసారా? ఒక 10 సంవత్సరాల వయసు ఆ టైంలో కనబడుద్ది. వాడిని కొట్టాడు అనుకోండి, ఉక్రోషం వచ్చేసి లోపల నుంచి బుసలుగెక్కేస్తూ ఉంటాడు. అంటే అందరూ కాదు, కొంతమంది బాగా ఉక్రోషం వచ్చేది, అది రోషం. మనం అలాంటి రోషాన్ని కలిగి ఉండాలి. దేనికోసం అంటే దేవుని భక్తులుగా పిలువబడడానికి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పదం బైబిల్ గ్రంథంలో చూస్తే కేవలం 3 చోట్ల ఉందండి. యెహోవా భక్తులారా అనే పదం 3 చోట్ల కనబడింది. అంటే చాలా చోట్ల ఆయన భక్తులు ఉన్నారనే విషయం తెలుస్తుంది. ఆయన భక్తుల గురించి మాట్లాడుతూ వచ్చాడు, కానీ ఆయన భక్తులు ఎలాంటి వారో, ఆయన భక్తులు ఏం చెయ్యాలో అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది దేవుని భక్తులు ఉన్నారు ఇక్కడ? సగం సగం భక్తులు. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే యెహోవా భక్తుల ఆయన దృష్టికి విలువైంది. ఏమండి? యెహోవా భక్తుల చెప్పరే, పొద్దున్నే మరణం అంటే రేటండి బాబు. అక్కడ రాయబడిన మాట మీకు తెలిస్తే అది జీవము అని అర్థం. ఏంటది? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు అని అంటే ఆయన ఎదురు చూస్తున్నటువంటి వధువు సంఘము ఆయన చేరుకునేటువంటి సమయం అది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభుని ఎదుర్కోవడానికి చక్కగా ఆయన షేప్ చేసి ఉంచాడు. అప్పుడు దాకా అందరూ యెహోవా భక్తులు కాలేరండి. అందరూ దేవుని భక్తులుగా పిలవబడలేరు. అందరూ దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, చాలా మంది వెళ్ళొచ్చు, కానీ అందులో కొద్ది మంది మాత్రమే ఆ పేరుకు అర్హులు. ఎవడు పడితే ఆడు బ్యానర్, ఆడు క్రిస్టియన్ అయితే చాలు. ఆడు తాగినా తిరిగినా ఏమైనా ఎవడికి అవసరం లేదు. బ్యానర్ మీద ఫోటో వేసేయడం, పైన ఒక మాట రాసేయడం. ఏంటంటే పరలోకపు పిలుపు. ఈయన పిలిచాడు ఎవడన్నా? పిలిచినప్పుడు రాడు, వస్తాడా? పిలిచినప్పుడు వస్తాడా? ఖాళీ లేదండి, ఫ్రెండ్స్ పిలిచారండి, పెళ్ళిళ్ళు ఉన్నాయండి, పేరంటాలు ఉన్నాయండి, నేనే మొత్తం 5నండి. ఈడే మొత్తం 5. మళ్ళీ బెకారుల్లో ఈడ పెద్ద మొత్తం 5. దేవుని మందిరాలను ఎగ్గొట్టేసి బెకారు పనులు చేసడానికి పెద్ద మొత్తం 5లే. అమ్మా,
దేవుని మందిరానికి రాకుండా ఎన్నో సాకులు. మరి ఏళ్ళు ఎలా వేసుకుంటారు అయ్యి? దానికి అర్హుల మిగతా వాళ్ళు దేవుని కోసం ప్రాణాలు నడిపించిన వాళ్ళకి మరి ఇంకేం మాట రాయాలో? ఆయన కోసం కుటుంబాన్ని వదిలేసి, ఏమండి, బంధువులను వదిలేసి, స్నేహితులను వదిలేసి, తమకున్న వాటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవించి మరణించినటువంటి వారికి ఇంకేం మాట రాయాలి అక్కడ? ఈడే అలాంటివి దొబ్బేస్తే, ఈడే వాటికి స్వాస్థ్యంగా మార్చేసుకుంటే, పరలోక పిలుపు ఈడిగా అయిపోతే, యెహోవా భక్తులు మరణం విలువైందని చెప్పి ఈడి గురించే రాసేసుకుంటే మరి వారి గురించి ఏం రాయాలి? నువ్వు రాసుకున్నంత మాత్రాన ఆ వాక్యం నీ కోసం చెప్పబడిందని చెప్పి కాదు అది. దేవునికి స్తోత్రం. యెహోవా భక్తులారా అన్నారంటే ఆ మాట చాలా విలువైనదిగా దేవుడు చూస్తున్నాడు. ఆ మాటకు తగినట్లుగా నీవు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అయ్యా, నేను నీ భక్తుడిగా, నీ భక్తురాలుగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి. నువ్వు చేసేది భక్తి అయితే అది భక్తులు అయిపోతారా? భూమి మీద చాలా రకాల భక్తులు ఉన్నాయి, కానీ దేవుడు చెప్పిన భక్తే ఆయనకి ఇష్టం. మనకి కొన్ని క్రమాలు ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడు? ఆ క్రమములో నువ్వు వెళ్తేనే నీ భక్తి దేవునికి నచ్చుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరీక్షలు రాసినప్పుడు ఎలా రాయాలి? క్రమం ఉందా లేదా? నేను వెనక్కి నుంచి రాసుకుంటూ వస్తానండి ఉర్దూ రాసినట్టు అన్నాం అనుకో, ఏమంటారు? ఉర్దూ ఎలాగుంటుంది, హిబ్రూ భాష ఎలాగుంటుంది తెలుసా? వెనక్కి నుంచి ఉంటుంది. మనం ఎలా చదువుతాం? ఇలా చదువుతాం కదా, అవునా? ఇలా చదువుతావా? ఇలా చదువుతావా? ఎడం నుంచి కుడికి వస్తుందా, కుడి నుంచి ఎడంకి వస్తుందా? అరబీ భాష ఏదైనా సరే, హిబ్రూ భాష అయినా సరే రివర్స్ ఉంటుంది. అలాగని చెప్పి మనం మారాం కదండి, మేము ఆత్మీయ ఇశ్రాయేలీయం కదండి అని చెప్పి పరీక్షలు రాసినప్పుడు ఎలా రాసావనుకో, ఒక్క మార్క్ అంటే ఒకటి కూడా నువ్వు అంతా రాయి. అంటే నీకు నచ్చిన క్రమము అనుకుని, నీకు నచ్చిన భక్తి అనుకుని నువ్వు చేస్తే మాత్రం అది దేవునికి యోగ్యంగా కనబడుతుంది అనుకోవడం నీ భ్రమ, నీ పిచ్చితనం, నీ వెర్రితనం మాత్రమే. దేవుడు చెప్పినట్లుగానే సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? చప్పట్లు కొట్టమని అర్థం. పాటలు పాడుతున్నప్పుడు ఇలా కొడతాం, అలాగా. ఎన్ని రకాలు చూస్తాను నేను, ప్రతి ఆదివారం ఇన్ని రకాలు చూస్తాను నేను. నా కోసం కొడుతున్నట్టు అల్లుడికి చెప్పండి అంటే గుంపులో గోవింద అంటారు చూసారు, అలాగా. సర్వజనులు అంటే నువ్వు అందులో జనమే కదా. నువ్వు చెప్తున్నప్పుడు నీ మనసులో దేవుణ్ణి ఎలాగున్నాడో ఆ మహిమను బట్టి నువ్వు స్తుతించాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భక్తులారా అన్నాడంటే ఆ భక్తుల గుంపులో నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. యెహోవా భక్తులారా అన్నాడంటే ఆ భక్తులు ఏమై ఉన్నారో దేవుడు తెలియపరచబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యెహోవా భక్తులు ఏం చెయ్యాలి అంటున్నాడు తెలుసా? యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఎవడ పడితే ఆడు దేవుని స్తుతించలేడు. ఎవడ పడితే ఆడు దేవుని నామాన్ని బట్టి, ఆయన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి, ఆయన బలమైన నామాన్ని బట్టి, ఆయన శక్తిగల నామాన్ని బట్టి స్తుతించలేడు. ఎవరు స్తుతించగలుగుతారు తెలుసా? ఆయన భీకరమైన కార్యములు ఎరిగిన వాడు మాత్రమే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని భీకరత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని మహిమను గుర్తెరుగుటకు ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు నిజమైన భక్తుడిగా, భక్తురాలుగా మార్చబడతావు. ప్రతి ఆదివారం వచ్చినంత మాత్రాన, మనకు తెలిసిన ఒక పాట పాడినంత మాత్రాన భక్తులం కాలేమండి. స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు విద్యార్థి అయిపోయాడు అనుకోండి, మరి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? స్కూల్కి అందరూ వెళ్తామా లేదా? విద్యార్థి అని పేరు వచ్చేస్తుంది, కానీ పాస్ అవ్వకపోతే. చర్చికి అందరూ వచ్చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ భక్తి చెయ్యకపోతే నీలో దేవుని గూర్చినటువంటి భక్తి రావాలి బయటికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ కోసం వస్తానండి, మా నాన్న కోసం వస్తానండి,
వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండరు కదండి, రాకపోతే ఇంట్లో అన్నం పెట్టను అంటున్నారండి. నువ్వు ఉదయం లేవగానే నీ దృష్టి ఏంటంటే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలాగా మన పొద్దున్న లేవగానే ఏమనిపిస్తుంది? మాంసం కొట్టుకు వెళ్ళాలి. ఆమెనా? కిరాణా కొట్టుకు వెళ్ళాలి, అంటే పెద్ద మాంసం దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నలాగా ఇదే ఆశ, చేపల మార్కెట్కి వెళ్ళాలి. పొద్దున్నలాగా ఇదే అలారం పెట్టుకునేది దానికోసం. అలారం పెట్టుకునేది దేవుని మందిరం కోసం. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుండో సార్. దానికి స్తోత్రం. అందుకే లేటుగా వచ్చారే. అంటే అలారం ఎన్నింటికి పెట్టారు? 9ంటికి పెట్టారు. కొమ్మ తీసి అయ్యా, కరెక్ట్గా 9ంటికల్లా వెళ్ళిపోదామని చెప్పి 9ంటికల్లా అలారం పెట్టారమ్మా. అందరూ అలా పెడుతున్నారా? కరెక్ట్గా 9:30కి వెళ్ళిపోదాం, 9:30కి అలారం పెడతారు. కరెక్ట్గా 10ంటికి వెళ్ళాలని 10ంటికి అలారం పెడతారు. అవునా? అంతేనా? మన మనస్సు ఆయన మీద పెట్టుకుంటే జరుగు పక్కకి జరిపో అంటాం మనం. అంతే, పక్కకి లేచిపో. భక్తులు ఆయన దగ్గరికి పరుగులిడుతూ వస్తారని వాక్యం చెప్తుంది. దానికి స్తోత్రం. ఆయన యొద్దకు ఎలా రావాలి మనం? పరుగులిడి. సర్వజనులు కూడా ఆయన దగ్గర పరుగులిడుతూ వస్తున్నారని వాక్యం చెప్తుంది. దానికి స్తోత్రం. అన్నాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఎక్కడ కీర్తించాలి? ఆయన సన్నిధిలో కీర్తించాలి. దానికి స్తోత్రం. ఎక్కడ? ఆయన సన్నిధిలో ఆయన భక్తులైన వారు అందరూ కలిసి ఏకస్వరముతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో ఆయనను కీర్తిస్తే ఆయన మహిమ ప్రభావాలు అలా దిగుతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమేం చేస్తాం? ఈ మధ్యకాలం మనకు వచ్చిన బ్లూటూత్ డబ్బాల్లో ఆన్ చేసేసి బ్లూటూత్ పెట్టేసి నువ్వు పాడుకో అంతే. ఎవరిని? బ్లూటూత్ డబ్బాలు పాడేసుకుంటా వెనకాల అనుకుంటూ ఉంటాం. కుండ్రాగాలు తెస్తాం. అందులో వాక్యం చెప్తుంది, పెట్టుకోండి, మంచిదే, పెట్టుకోవద్దండి. ఎందుకంటే దానివల్ల మనం కూడా ఆ దేవుని ఏదో విధంగా స్తుతించచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం చేయాల్సింది ఏంటంటే కలిసి స్వరాలు ఎత్తి ప్రభువును స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో స్తుతించాలి, ఆసక్తితో కీర్తించాలి. నీ దేవుని ఆ గొప్పతనాన్ని కీర్తన ద్వారా నువ్వు కొడియాడుతూ ఉండాలి. దేనికి స్తోత్రం. తర్వాత అంటున్నాడు, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయనను స్తుతించండి. ఆయన నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైన నామము. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏదో సాధారణంగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాం కానీ ఇశ్రాయేలు ప్రజలు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన పదము యావే అనే పదాన్ని ఉచ్చరించడానికి స్నానం చేసి మొత్తం కడిగిని వచ్చేవారు. ఒకవేళ అది చదువుతున్నప్పుడు ఏమైనా వేరే ఆలోచనలోకి వెళ్తే అది అక్కడ ఆపేసి మళ్ళీ వెళ్ళేవారంట. అది పరిశుద్ధమైన నామం. మనకేమన్నా ఉందా? అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? మన పాస్టర్ గారు చెప్తుంటే 150 కీర్తన గురించి ఎంత నియమాలు ఉంటాయని అనిపించింది నాకైతే. బయటికి వెళ్ళి అలా అడుగు పెడుతుంటే మాలిన వంటి అపవిత్రులు అయిపోతాండి. అది ఆలోచన చేస్తే నిజంగా అలాగే ఉంది. పాత నిబంధనలో దేవుడు నియమాలు ఇచ్చాడు యాజకులకి. మనందరూ ఎవరని తెలుసా? ఎంతమంది నమ్ముతున్నారు యాజకులు అని? యాజకులు అంటే తినే యాజకులా, స్తుతించే యాజకులా? 2 రకాలు ఉన్నాయండి. దోచుకునే యాజకత్వం ఉంది అంటే యాజకులు దోచుకోవడానికి ఉండేవారని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. అంటే వారి నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం రాలేరని చెప్పాడు దేవుడు. వాళ్ళు కేవలం దాని కొరకే యాజకత్వాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వచ్చేసిందండి. మనం ఆ యాజకులం కాదు. ఎదరికెళ్ళాక మీకు చూపిస్తాను ఏ యాజకులు. దావీదు గారు మన ఏ యాజకులు అండి? చెప్పండి, ఏ యాజకులు మనం? ఈ యాజకుల గురించి మనకి ఎందుకు లేండి, ఇది చెప్పండి, నేను తీసుకెళ్ళిపోతాం. కానీ దానికి స్తోత్రం కలుగునుగా. ఆయన పరిశుద్ధమైన నామమును, జ్ఞాపకార్థమైన నామాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. నీ పెదవులలో నుంచి ఆయన నామ ధ్వని వస్తూ, అయ్యా నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నామం ఎంత అద్భుతమైన నామం తెలుసా? ఆయన నామానికి దెయ్యాలు వదిలిపోతాయి. ఆయన నామానికి స్వస్థత వస్తుంది.
ఆయన నామానికి రోగాలు వదిలిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోవాలంటే ఆయన నామ ప్రభావం నీ జీవితంలోకి రావాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్నప్పుడు మనం ఆవలింత వచ్చినా తుమ్మొచ్చినా అమ్మ అనుకునే వాళ్ళం కదా, అనుకునే వాళ్ళమా? ఇప్పుడు ఏమంటాం? ఎందుకంటాం? నాకు ఒక రోజు అనిపించింది, చాలామంది అంటారు కదా, నేను ఎందుకు అనకూడదు, అలవాటు అయిపోయింది నాకు కూడా. మా బొడ్డోడు నన్ను చూసి ఏం నేర్చుకున్నా సార్, మా మెట్లు దిగుతా ఏసయ్యా ఏసయ్యా అంటున్నాడు. అసలు అమ్మయ్య అనేవాడు. అని ముసలివాళ్ళు అనేవాడు కదండి. ముసలివాళ్ళు ఏమంటారు? అమ్మయ్య, అమ్మ, అబ్బా, అయ్యా అంటాం మనం. ఆ కూన్ రాగాల్లో కూడా రావాల్సిన నామం ఏంటి తెలుసా? యేసయ్య నామం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామం ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైందో, ఎంత జ్ఞాపకార్థమైందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చూసుకోండి, 31వ కీర్తన 23వ వచనం ఏముందండి? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎవరిని? విశ్వాసులు చేతులు ఎత్తండి ఒకసారి. విశ్వాసులా పిశాచులా? ఏమండి? విశ్వాసులా పిశాచులా? పిశాచు చెప్పలేకపోతుంది. చెప్పండి అమ్మా, ధైర్యంగా చెప్పండి. విశ్వాసమా పిశాచువా? ఆ కళ్ళజోడు వేసుకున్నా నేను కనబడట్లేదురా నీకు, మరి మాట్లాడేరా? విశ్వాసులా పిశాచులా? మీ ఇంట్లో వాళ్ళందరూ విశ్వాసులా పిశాచులా? ఎవరో ఒకరు, ఇద్దరు ముగ్గురు ఉంటారేమో కదా, లేరా? అండ్ ఉన్నారా ఎవరన్నా? లేరు కదా. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే ఆయన విశ్వాసులను కాపాడుతాడు. దేనికి స్తోత్రం. వారి మీద ప్రత్యేక దృష్టి నిలుపుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు, దేవునికి భక్తి చేసే వారి మీద ప్రభువు ప్రత్యేకమైన దృష్టి కనబడుతుందండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికార్యము చేయును. చాలు 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 చాలు. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, భక్తి ఉంచినప్పుడు ఆయన కాపాడుతాడండి. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. ఫస్ట్ చెప్తున్నాడు, భక్తులు చేయాల్సిన పని ఏంటంటే కీర్తించాలి, స్తుతించాలి. ఏం చేయాలి? ఇది ఈజీగా చేసేస్తాం, అవునా? ఎంత ఈజీగా పాటలు పాడతాం, అవలీలుగా పాడేస్తాం, చూడకుండా పాడేస్తాం, నిద్రలో పాడేస్తాం, కూర్చున్నా పాడేస్తాం, లేచినా పాడేస్తాం, నడిచినా పాడేస్తాం, కూర్చున్నా, చాలా అవలీలుగా చేసేస్తాం. కానీ ప్రేమించండి అనే పదం చాలా కష్టం. వాక్యం చెబుతుంది, ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొందురు. ఏం చేస్తారు? అయ్యో నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా, కాబట్టి నేను ఆజ్ఞలను నెరవేర్చాను. నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా, నేను నా దేవునికి ఇష్టమైన లక్షణాలనే కలిగి ఉండాలి. నేను నా దేవుని ప్రేమిస్తున్నాను, నా దేవునికి విరోధంగా నేను ఉండకూడదు. వారు మాత్రమే ఆ ప్రవర్తన కలిగి ఉంటారు. ప్రేమ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనుషులుగా మనం కొన్నిసార్లు ఎక్కువగా ప్రేమించేస్తాం, కొన్నిసార్లు అసలు ప్రేమే ఉండదు, అవునా కదా? కానీ భక్తులు ఎప్పుడు కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే రెండవ లక్షణం ఇక్కడ, ఆయనను ప్రేమించాలి. దేనికి స్తోత్రం. ఈ ప్రేమించాలనే పదం మనకి స్వయంగా యేసు ప్రభు వారే చెప్పాడు. స్వయంగా మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలో రాయించాడు. ఇదిగో అన్నిటికంటే ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఏం చేయాలి? ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ అంటండి. అసలు ఫస్ట్ క్లాసే నువ్వు ఫెయిల్ అయిపోతే ఇంకేం రాస్తావు? ఫస్ట్ క్లాసే ఫెయిల్ అయిపోతే ఇంకేం రాస్తామండి మనం? ఆలే సరిగ్గా రాకపోతే, ఏబిసిడీలు సరిగ్గా రాకపోతే, 1 2 3 సరిగ్గా రాకపోతే ఎదరికి వెళ్ళగలుగుతామండి?
నీకు బేసిక్ రావాల్సింది ఏంటంటే బేసిక్కే దేవుని ప్రేమించడం. దేనికి స్తోత్రం. ఆయన ప్రేమించకుండా మనం ఏం చేయలేం. ఆయన ప్రేమించకుండా మన పరిశుద్ధతలోకి రాలేం. ఆయన ప్రేమించకుండా భక్తి చేయలేం. ఆయన ప్రేమించకుండా ప్రభుని గణపరచలేం. ఆయన ప్రేమిస్తేనే. అండ్ మనం చిన్నప్పుడు ఫ్యాన్స్ ఉండేవాళ్ళం, ఫ్యాన్స్గా ఉండేవాళ్ళం. అవునా? ఫ్యాన్స్ అంటే అర్థం ఏంటి? ఇంటి నిండా ఫోటోలే. నాకు చిన్నప్పుడు మా ఇంట్లోకి వచ్చారనుకోండి చిరంజీవి ఫోటోలే మొత్తం. ఒక సోషల్ అలా పిలిచేవారు నన్ను. ఆ సంవత్సరం వేసిన మొత్తం పేరు పెట్టి పిలిచేవారు నన్ను. అయ్యి బాబు ఫీల్ అయిపోయాడు అనమాట. ఆ తర్వాత దేవుళ్ళలోకి వచ్చాక కూడా కొంచెం నలిగేవాడిని. ప్రభువా వదలాలా, నేను నిన్ను చేస్తాను, నీదే అయింది అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన ఒక దర్శనం చూపించాడండి. ప్రతి దానికి కూడా నేను అనుభవపూర్వకంగానే విడిచిపెట్టా. ఒక దర్శనం చూశాను. నేను ఎంతగా ప్రేమించానో, ఎంతగా ఫ్యాన్ అయిపోయానో, అభిమానించానో ఆ వ్యక్తిని నన్ను దేవుడు ఒక చోట పెట్టి ఒక విషయాన్ని చూపించాడు. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు నేను చాలా అభిమానిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఏంటంటే ఆ వ్యక్తిని చూడాలి. మీరు నమ్మరు, 6-7 సంవత్సరాల నుంచి పిచ్చెక్కిపోయిన భక్తుడిని నేను. ఆ టైంలో ఏమనుకున్నానంటే, ఎలా కళ్ళ చూసేవానండి. ఇంటికి సెకండ్ ఇచ్చేసి ఈరోజు నా బర్త్డే, నా దగ్గరికి రండి. ఇదే పిచ్చ. చిన్నపిల్లలకి బర్త్డే పిచ్చ ఉంటుందా ఉండదా? నాకు అప్పుడు అలాగ ఉండేది. అన్నప్పుడు తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత నాకు చూపించిందంటే, అనుకోకుండా వెళ్ళి కలిసినప్పుడు ఆ ముఖం ఎలాగుందంటే నన్ను చాలా చిన్న చూపు చూస్తుంది. చూసి అపాయింట్మెంట్ తీసుకున్నావా, ఈ మాట అడిగానే లేదండి అన్న. సరే వెళ్ళిపో అనగానే గుండె గుబేలు అందని. నాకు వెంటనే ఉదయం లేకనే అర్థమైంది, ఏ అపాయింట్మెంట్ తీసుకోకుండానే నా యేసయ్యని నేను కలుసుకోగలుగుతాను. దేనికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు వదిలేసానండి మొత్తం. అప్పుడు వదిలేసాను. అంతకుముందు తర్వాత స్కూల్లో ధోని అంటే పిచ్చి. ఒక సాక్ష్యం చేయాలి, మిగతా ఏం అనవసరం నాకు. ఇంకా ధోని అంటే పిచ్చి అండి. హెయిర్ స్టైల్ కూడా అలాగ ఉంటుంది. మా పిన్నాడు ఇక్కడ దాపించుకుని వెళ్ళి మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ తిట్టేవారు, ఆ జుట్టు ఏంట్రా 10th క్లాస్ ఉన్నాం, మీరేం చేశారు పోకరి చేష్టలో, నా ముందు మీరు పని చేయరు, నా ముందు మీరు అంతా కుర్రబచ్చాలు ఎవరా. ఇప్పుడు నేను మీకు ఎలా కనబడుతున్నాను, కుర్రబచ్చాలో కనబడుతున్నానేమో, కానీ భయంకరంగా చేసేవాళ్ళం అండి ఆ టైంలో. ఫ్రెండ్స్ అలాంటిది. అందులో గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, బేభత్సాలు ఉంటాయి అందులో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడైనా నేను పర్మిషన్ అడిగాడా, అపాయింట్మెంట్ అడిగాడు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడా? ఆయన వెంటనే అగ్గగ్గలాడుతూ దిగుతాడండి. ఆయన ఎక్కడో ఉన్నతమైన స్థలంలో ఉంటాడా? నువ్వు అలా దారంపట నడుచుకుంటూ వచ్చి దేవుని మందిరంలో మోకరించి ఇలా చేతులు ఎత్తేటప్పటికి అక్కడ ఏ పని జరుగుతున్నా, దేవదూతలతో చాలా గొప్ప విషయమైన సంభాషణ జరుగుతున్నా, ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి దిగొచ్చే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపముగా ఉంటానని వాగ్దానం చేసినప్పుడు, నువ్వు ఆయన మందిరంలోకి వచ్చి మోకరించి ఆయన వైపు చేతులు చాచినప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టేందుకు రాడు. ఎవరు కూడా రారండి, చావుకులే రారు. నేనే రాను, అంతెందుకు నొత్తనా, ఖాళీ లేదండి తర్వాత రండి అంటాను నేనైతే. మరి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అండి. మన మనుషుల కోసం ఎంత అగగలాడిపోతా, ఫ్యాన్స్ అయిపోతూ ఉంటాం. మరి వాళ్ళు టైంకి దొరుకుతారా? నీకోసం టైం కేటాయించుకోగలుగుతారా? ఎవరైనా సరే నీకోసం టైం కేటాయించుకోగలుగుతారా? అది ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ప్రేమించే వ్యక్తి అయినా. నేను అంటాను, నా దేవుని నేను ప్రేమించినప్పుడు నా దేవుడు ఎప్పుడూ కూడా నన్ను త్రోసివేయలేదు. నువ్వు ఆయన ప్రేమించడం మొదలు పెడతావు. నువ్వు ఎంత మందిని ప్రేమిస్తావో ప్రేమించుకో, కానీ ఒక రోజు నువ్వు త్రోసివేయబడతావు. కానీ దేవుని నువ్వు ప్రేమిస్తే మాత్రం ఎప్పటికీ ఆయన నిన్ను త్రోసివేయని దేవుడు. నీ ఇష్టం ఎంతమంది ప్రేమించుకుంటావు, నీ టాలెంట్ ఎంత విశాల హృదయం ఉందో నీ ఇష్టం. లెక్కలు వేసుకో, నెంబర్లు వేసుకో, సంవత్సరానికి ఒకరిని ప్రేమించుకో, నీ ఇష్టం. కానీ ఎవరైనా సరే నిన్ను త్రోసేస్తారు. అప్పుడు అనిపిస్తే చీ అదో బతుకు, చీ నేనంటే ఎవరికి ఇష్టం ఉండట్లేదు, అబ్బా ఏమంటా చచ్చిపోతా, నేను వెళ్ళిపోతావు ఎక్కడికో అని అంటాడు. అమ్మ నేను ప్రేమిస్తున్నాను కదా, నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నేను ఉన్నాను కదా అంటే నువ్వు వాళ్ళంటాడువే. ఆయన గురించి తెలియకుండా మాట్లాడకూడదు ఎప్పుడు.
ఆయన గురించి తెలియకుండా చాలా చూసేసాం మనం. ఇది కూడా అలాంటిది అనుకుంటాం. కానీ అందుకే ఎక్కడ ఎవరో చెప్పని మాట యేసు ప్రభు చెప్పాడు, రుచి చూసి తెలుసుకోండి. ఏమండి, సమరయ స్త్రీ జీవితంలో తెలియనటువంటి మనోవ్యాధన ఉన్నదండి. ఎంతమందిని పెళ్లి చేసుకుంది? ఒక భర్త ఉండేవాడు, అయిపోయింది. 5 ఉన్నారు, ఆఖరికి 5 ఉన్నాడా? యేసు ప్రభు చెప్పేశాడండి స్పష్టంగా, అమ్మా నీకు 5 భర్తలు ఉండేవారు, ఇప్పుడు ఆయన కూడా లేడు నీకు. అంటే ఆమె ఏం ఎదురు చూస్తుందో తెలుసా? ప్రేమ కోసం ఎదురు చూస్తుందండి. భార్యకి ఏం కావాలి? చీరలు కావాలి. భార్యకి ఏం కావాలి? బంగారం కావాలి. భార్యకి ఏం కావాలి? బిల్డింగులు కావాలి. భార్యకి ఏం కావాలి? పానీపూరి కావాలి. భార్యకి ఏం కావాలి? నూడిల్స్ కావాలి. అవునా? ఏం కావాలమ్మా చెప్పండి, ఏం కావాలి? చెప్పట్లు చూసారా? ఏం కావాలి తెలుసా? భర్త నుంచి ప్రేమ కావాలి. ఎలా చెప్పగలుగుతారు? వాక్యం చెప్తుంది, పురుషులారా ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి. మీకు ఛాన్స్ ఇచ్చినట్టు మీరు వాడుకోకపోతే నేనేం చేయలేను. పోన్లే అని చెప్పి ఒకసారి ఎత్తే మళ్ళీ అంటున్నారు. మళ్ళీ చెప్పండి. ఏం చేయాలంటే పురుషులు గట్టిగా చెప్పండి. అమ్మని ఎలా చెప్తున్నారు? నేను చెప్పనా? స్త్రీలారా, అది అలా చెప్పాలి. చెప్పలు కొట్టండి సరే. మీరేంటండి ఇంకొంచెం దావీదు గారికి అంత తాయితీ కట్టించాలి చూడండి ఒకసారి. ఎందుకంటే అలా వణికిపోతూ ఉంటారు? ఎందుకండి? దేనికి స్తోత్రం. ఎలా ఉండాలంటే ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం కూడా అలాంటిదేనండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చూడండి, ప్రేమలో పడిన తర్వాత మనసు ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న చిన్నపిల్లలతో సహా అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. మీకు రాదు తెలియదు అంటే నేను పిచ్చోండి అప్పుడు. అండ్ అందరూ టాలెంటెడ్ పర్సన్సే. ప్రేమించినట్టు ఏమనిపిస్తుంది? అర్ధరాత్రి కూడా ఆహా ఎక్కడుందో, ఏం చేస్తుందో ఒకసారి చూడాలని ఉంది అనిపిస్తుందా అండి? అమ్మగారు నా దగ్గరికి వచ్చాడేటో బాబా అనుకుంటుంది. ఏమండి ఎలా ఉంటుంది ఊహ? అదేనండి. చెప్పండి. చాగల్లో ఉన్నప్పుడు ఆ మల్లికకి ఎప్పుడైనా అమ్మగారి దగ్గరికి వచ్చింది అనుకోండి, రోజు ఫోన్ చేసేవారంట, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి చేసి, మల్లిక అన్నం తిన్నావమ్మా, టిఫిన్ చేసావమ్మా, ఎలా ఇప్పుడు వస్తావమ్మా, ఇక్కడ నాకు గడవట్లేదమ్మా అనేవారు అంటండి. అవునా? కొంతమంది పేడ వదిలిందిరా బాబు, 2 రోజులు హాయిగా బతకచ్చు అనుకుంటారు. ఈ 2 రకాలు ఉంటాయండి. విసుకుపోయిన భర్త అనుకుంటాడు, అమ్మయ్య వెళ్ళే తల్లి, దసరా ప్రతి నెల వస్తే బాగుండు అనుకుంటాడు, సంక్రాంతి ప్రతి నెల వస్తే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే తట్టుకోలేక ఎప్పుడు సెలవులు వస్తాయి ఎదురు చూసే భర్తలు ఉంటారండి. ప్రస్తుతానికి 99% మంది అదే. అవునండి, దానికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ మదంతా ఆయనే ఉంటాడు. లోకాన్ని ప్రేమించినప్పుడు మదంతా లోకమే ఉంటుంది. నీ పిల్లలు నువ్వు ప్రేమించినప్పుడు నీ మనసంతా పంజాబ్ వెళ్ళిపోతూ ఉంటుంది. పంజాబ్ వెళ్తున్నా, జంతికలు వేయాలి, అరిసెలు వేయాలి, సున్నుండలు వేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లే, ఎంత నా పిల్లలకే కదా, ఎవరి కోసం బతుకుతున్నా నా పిల్లల కోసమే కదా. ప్రేమ అంతా ఎవరికే? అది ప్రేమ అండి. మరి యేసు ప్రభువు ఏమైనా దాచుకున్నాడా? మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంత ఖర్చు పెట్టేస్తుందని అనుకుంటామా? మరి యేసు ప్రభు వారు ప్రాణం పెడుతుంటే దేవదూతలు కూడా అనుకుని ఉంటాయి కదా, ఎందుకు ప్రభువా, వాళ్ళ కోసమా అండి, వాళ్ళ కోసమా మనమే అనుకుంటాం. కానీ ఆయన దాన్ని అలా అనుకున్న దేవుడు కాదండి. ప్రేమ ఎప్పుడు అయ్యో ఖర్చు అయిపోయిందే, వృధా అయిపోయిందే అనే పదం రానివ్వదండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రానివ్వదు. అది ప్రేమ ఏం చేయనిదని అసలు ఖర్చు అనేది లెక్క రానివ్వదు, వృధా అయ్యిందే అనే మాట రానివ్వదు. దేవుడు కూడా తన ప్రాణాన్ని వృధా చేశాను అని ఇప్పుడు కూడా అనుకోలేదంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఆ ప్రేమను కనుక రుచి చూసావంటే నీ మనసులో దేనికి నువ్వు చోటేవో. కొన్నిసార్లు
లోక ప్రేమలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని ప్రేమను మనం మర్చిపోయి ఆ ప్రేమ మీదే దృష్టి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నేను అంటాను, అది నిన్ను పాడు చేసేది, అది నిన్ను తృణీకరించేది, అది నిన్ను నవిలి పిప్పు చేసేది. అంటే ఎప్పుడన్నా ఏనుగు ఎలక్కై తినడం చూసారా? నేను చూడలేదు, కానీ యానిమల్ ప్లాంట్లో నేను చూశాను అంతే. వెలగపండు అలాగే ఉంటుందంట, కానీ ఏమవుద్దంట? ఎలాగా? ఏనుగు వెలగపండు అంటే చాలా ఇష్టం దానికి. ఆ వెలగపండు తిన్నట్టు వేసేస్తుంది, కానీ అందులో ఏముండదు. నువ్వు కూడా లోకాన్ని ప్రేమించినప్పుడు నీకు నువ్వుగానే కనబడుతూ ఉంటావు, కానీ నీలో ఉన్నదంతా పీల్చి పిప్పు చేసేసి బయటకు వదులుతాడు సాతాను గాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఖాళీ అయిపోయి నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన మొత్తం ఖాళీ అయిపోతాడు మన కోసం, నిన్ను నింపడం మొదలు పెడతాడు. ఆయన ఖాళీ అయిపోయే మనల్ని నింపాడు. ఆయన రక్తం అంతా చిందించే, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం చిందించే మనలను పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా భక్తులారా ఏం చేయాలంట? ఆయనను ప్రేమించి ఆయన జ్ఞాపకార్థ నామమును బట్టి మనం ఏం చేయాలి? దేనికి స్తోత్రం కలుగా. తర్వాత విశ్వాసం కాపాడే దేవుడు. ఇంకో మాట కూడా చూసుకుందాం. 34వ కీర్తన 9వ వచనము. 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. దేనికి స్తోత్రం. ఏమంటే ఎంతమంది కొదువులతో బ్రతుకుతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎందుకు ఆ కొదువులో తెలుసా? వాక్యమైన అబద్ధమై ఉండాలి, లేదా నువ్వు సరిగ్గా భక్తన చేయకపోయి ఉండాలి. నేను అంటాను, వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. అబద్ధమా వాక్యం? వాక్యం అబద్ధమా? మరి ఎందుకు కొదువులు నీ జీవితంలో? పొద్దున్న లేచి ఎప్పుడో 12 గంటలు ఉద్యోగం చేసి వస్తున్నావు, కొదువులు ఉండకూడదుగా? ఒక్కరోజు కూడా మానకుండా ఉద్యోగం చేస్తున్నావు, ఒక్కరోజు కూడా మానకుండా కష్టపడుతున్నావు, మరి కొదువులు ఉండకూడదుగా? ఎందుకు ఉంటున్నాయి? కొదువ అంటే అర్థం తెలుసా? కొదువ అంటే ఏంటి అర్థం? ఇది లేదు అవసరానికి. ఇప్పుడు పడితే అక్కలేని బోళ్ళు ఉంటాయి మన ఇంట్లో, ఉల్లిపాయలు పడేసుకుంటావు సంవత్సరం అయిన తర్వాత. అవి కాదు. కొదువ అంటే నీకు తగిన సమయంలో ఏదైతే నీకు అక్కరగా ఉన్నదో అది కొదువ. అర్థమైందండి? తగిన సమయంలో ఎన్ని వస్తువులున్నా మనం ఏం చేస్తామంటే అన్ని కొనేసుకుని ఉంచుకుంటాం. ఆ టైంకి ఉపయోగపడుతుంది, ఈ టైంకి. ఇందులో చాలా పుస్తకాలు నేను నా బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాయి సగం పుస్తకాలు. ఆ గదిలో ఒక అట్టబెట్టి ఉంది, అనుకున్నాను నాకు ఉపయోగపడతాయి అనుకున్నాడు. అన్నీ అయ్యే కొనుక్కు పెట్టుకున్నాను ముందే. డబ్బులు దాచుకుని ఓటీలు చేసిన డబ్బులు అన్నీ తీసుకుని పుస్తకాలు కొనేసుకున్నాను. అలాగే ఒక ఆయన చెప్పాడు, పుస్తకాలు కొనుక్కో చాలా ఉపయోగపడతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చాలా వస్తువులు కొనేసి పెట్టుకుంటాం, కానీ అది అవసరానికి ఉపయోగపడతాయి అనే, కానీ రోజు వాడేది కాదుగా. రోజువారీ వాడే వస్తువులు ఉన్నాయి. ఏమండి? మన ఇంట్లో ఎత్తడి సామాన్లు, ఎత్తడి బిందులు ఉంటాయి. దేనికోసం వాడతాం? జనవరి 1కి తెగగా మెగరడానికి వాడతాం. అండి ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంటాయి. మా అమ్మమ్మ ఎన్ని కొనేదో తర్వాత అమ్మి పడేసాం మొత్తం. అయ్యి బాబు ఎక్కడి నుంచి వచ్చినాయి అని తీసే కొద్దీ పొట్టలోంచి పైకి వచ్చినట్టు వచ్చేయండి. అంటే మనుషులు ఆ దినాల్లో ఏం చేశారంటే అన్ని కొనుక్కు పెట్టుకునేవారు, వాళ్ళకి అయ్యే అందం. కొంతమంది ఇంటికి వెళ్ళండి, ఎప్పుడైనా పల్లెటూరులో ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయి అన్నీ. అవునా? ఎందుకు? జస్ట్ అలా ఉండడానికి. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో చాలా కొదువులు ఉన్నాయండి. ఆ కొదువులు తీర్చబడాలంటే ఒకటే ఉపాయం, ఒకటే మార్గం. యేసు ప్రభువు మీద నీ భక్తి పెట్టడం ప్రారంభించు. దేనికి స్తోత్రం కలుగునుగా. అన్నాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచాలి. యెహోవా భక్తులు అనే వారికి మరలా చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంటే నీ జీవితంలో ఏ మేలు కొదువ ఉండదు. నీకు జ్ఞానం కొదువా? జ్ఞానం వస్తుంది. ఆరోగ్యం కొదువా? ఆరోగ్యం వస్తుంది. బలం కొదువా? బలం వస్తుంది. ఏం లేదు నీకు.
ఏం లేదో అది నీ దగ్గరికి వస్తుంది. మనం లేని దానికోసం పరిగెడతాం. ఏం చేస్తాం? చిన్నప్పుడు ఒక లేహి ఉండేదండి, తింటే జ్ఞాపక శక్తి పెరుగుద్దని తెలుసా? తెలుసా? వచ్చిందా జ్ఞానం? డబ్బాలు డబ్బాలు తినేస్తారు కానీ పని అవ్వదు. తిన్నావా? వచ్చిందా? వచ్చినట్టు అన్నా తెలిసిందా? డబ్బాలు డబ్బాలు ఖాళీ చేసాడంట. వచ్చిందండి? ఎంత ఖర్చు అయింది? మనం అనుకుంటాం ఓ డబ్బా వాడేస్తే మొత్తం వచ్చేద్ది అనుకుంటాం. చూపించే యాడ్ కూడా అలాగ ఉంటుంది. కాంప్లైన్ ఇలా ఒక దాగ్గానే టింగిమని ఎదిగేస్తారు కదా, అలాగే చూపించారా? మన అలాగే బూస్ట్ తాగ్గానే కండ వచ్చేసింది, కాంప్లైన్ తాగ్గానే తాడైపోయాం. అలాగే అనుకుంటాం ఒకసారి వాష్ అలాగానే దగదగ మెరిసిపోయింది. ఇవన్నీ మోసకరమైన పరిస్థితులే. కానీ నువ్వు ఒక్కసారి భక్తి చేయడం ప్రారంభిస్తే నీ కొదువులన్నీ తీర్చబడతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా భక్తులు చేయాల్సింది ఏంటి అంటే 3 విషయాలు బైబిల్లో చెప్తున్న మాట. మొదటిది ఆయన స్తుతించి కీర్తించాలి. రెండవది ఆయనను ప్రేమించాలి, విశ్వాసంతో జీవించాలి. మూడవది అంటున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు నీకు కొదువ రాదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు యెహోవా భక్తులకు ఉంటుంది. ఈ 3 లక్షణాలు యెహోవా భక్తులుగా పిలువబడే వారికి ఉంటుంది. నీకు నువ్వు పిలువబడ్డం కాదు, ఆయన పిలిచినప్పుడు నేను ఉన్నాను ప్రభువా అనే స్వరం నీలో నుంచి రావాలి. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెహోవా భక్తుడు కనుకే సమూయేలుకి దేవుని స్వరం వినబడింది. అవునా? మనకు వినబడుతుందా? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం ఆదాములాగా. ఎక్కడికి వెళ్ళిపోతాం? గాఢ నిద్రలో. ఆయన స్వరము వినగల చెవులు మనం సంపాదించుకోవాలంటే ఆయన భక్తులుగా ఎందుకు ఆయన భక్తులు అంటే ఆయన భక్తులు మరణము ఆయన దృష్టికి విలువైందండి. ఈ క్వశ్చన్ తెలుసా? మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి ఇంటి వారు గుమ్మం దగ్గర నుంచుని ఏం చేస్తారు? బాగున్నారా? ఇక్కడ అయిపోయిన తర్వాత తండ్రి మొదట ఉంటే తర్వాత తల్లి ఉండి రండి 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 కూర్చొని అంట. అవునా? అలాగ నేను ఎదుర్కోవడానికి యేసు ప్రభు వారు దారం దగ్గర నుంచి ఉంటాడంట. ఎవరినే పంపడు. దేవదూత ఇల్లు గాబ్రియల్ వెళ్ళి తీసుకురా, మిఖాయేలు వెళ్ళి తీసుకురా, బాబు పేతురు వెళ్ళి తీసుకురా అండ. ఆయనే స్వయంగా ఉండి హత్తుకునే దేవుడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. అంటాడు బలా నమ్మకమైన మాట. ఎంత గొప్ప మాటలండి అయ్యి. అసలు ఆ మాటల కోసం అన్నా చచ్చిపోవాలని పెద్ద దానికోసం. అవునా? మనుషుల దగ్గర కాదు, మన ఈ మాటలు పొందుకోవాల్సింది ఆయన దగ్గర. ఆ మాట ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన హత్తుకుని కౌగులించుకుని అక్కడ నూతన వస్త్రాన్ని ఇస్తాడంట. ఆయన ఏం చేస్తాడు? పరలోక రాజ్యంకి ఎంటర్ అవ్వగానే మన ఐసీయూలోకి వెళ్ళగానే మనకు వేరే డ్రెస్ ఇచ్చి లోపలికి వెళ్ళమంటారు చూసారా? అవునా? ఏ బట్టలతో ఆ బట్టలతో లోడ పంపిస్తారా? అక్కడ వేసే గౌన్ ఒకటి వేసుకుని మకాన్ని మాస్క్ వేసుకుని ఎలాగ పంపిస్తారో దేవుని రాజ్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు నూతన వస్త్రాన్ని ప్రభువు నీకు ఇచ్చి లోపల పంపిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది పరలోక సంబంధమైన వస్త్రం అండి. ఫ్రీగానే కొనుక్కోకర్లా. మరలా ఆయన తీసుకోడు, నీకు శాశ్వతంగా ఇస్తాడు. ఏమంటే మన కోసం మన సైజులన్నీ కుట్టించి రెడీగా ఉన్నాయి పైన. ఎప్పుడు వేసుకుంటామో ఇవన్నీ. ఏమండి మన కోసం కిరీటాలు, మన బుర్రకాయలన్నీ సైజులు చేసి ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఏమంటే అవునా? ఇప్పుడు ఏమక్క సైజు కిరీటం నేను పెట్టుకుంటే సరిపోద్దా? నెత్తి మీద జారిపోతూ ఉంటుంది. నా కిరీటం వాడు పెడితే మెడలోకి వచ్చేస్తుంది. నీ సైజు కిరీటం నీ కోసం దేవుడు చేయించాడు, పొదిగించి ఉంచాడంట. బంగారముతోనూ వెలగల రాళ్లతో ఆయన పొదిగించినట్టుగా వాక్యం చెబుతుంది. దేనికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువు కొరకు, ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి, భక్తి చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా మాటలు ఉన్నాయి, కిందకు వద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. 43:21. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు
నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి భక్తులారా, దేవుడు మన కోసం మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు, మన ఎందుకు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి లాక్కున్నాడు తెలుసా? ఎందుకు నడిపించాడు తెలుసా? అంటున్నాడు, ఆయన నిమిత్తం, ఆయన కోసమే. ఎందుకంటే ప్రభువును గణపరిచేటువంటి దోతలన్నీ కూడా పడిపోయినాయి. ఎవరిని? ప్రభువుని ఆ స్థానములో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. నేను అంటాను, లూసిఫర్ అంటే దెయ్యం కాదు. లూసిఫర్ అంటే ఒక ప్రధాన దూత. మనందరము కూడా, అవునా కాదా? ఎంత గొప్ప భాగ్యం అండి మనకు అది. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆలోచించి ఒకసారి. అదే మాట అంటున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూడండి, నువ్వు ఈ మాటలు అక్కడి నుంచి వస్తాయో, అయ్యి బాబా కవితలు. నా కోసమే పుట్టా, అట్టగా నేను పుట్టిన 2 సంవత్సరాలు నన్ను స్తోత్రము చేయడానికి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు ఎంత గొప్పగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దృష్టిలో మనం చాలా విలువ అండి. చెప్తే అది అసలు ప్రథమ ఫలముగా మన ప్రభు చేసుకున్నాడు. వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు యాకోబు పత్రికలో, ప్రథమ ఫలముగా ఉండాలని. అసలు చేయబడింది లాస్ట్ మనమే, అవునా? లాస్ట్ చేసింది ఎవరినే? అన్నీ చేసేసి లాస్ట్లో మట్టి దగ్గర కూర్చుని చేసేసి నాసికరందులో ఊదాడంటే ఆయన. కానీ అంటున్నాడు ప్రథమ ఫలం. మిగతా నువ్వు ఏమనుకోవాలి? యాకోబును ఏమన్నాడు? జ్యేష్ఠత్వం కోరుకుని యాసవుకి ఎంత కోపం వచ్చిందో ఈ సృష్టికి అలాగే ఉండొచ్చు మన మీద. కానీ అన్నీ లోబడిపోయి అసలు దేవుని వధువు సంఘం ఏంటో చూడాలని చెప్పి ఆశతో మిగులుగా ఎదురు చూస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏంటి, ఈ వీరి కోసమా మమ్మల్ని ఎంతగా సృష్టించావు? వీరిని పోషించడానికే మమ్మల్ని సృష్టించావు. దేవుడు ఆదిలో చేసినప్పుడు ధనం ఏం పెట్టలేదండి. వీటన్నిటిని తిను, నీకోసమే చేశాను అన్నాడు దేవుడు. ఇప్పుడే కొనుక్కోవాల్సి వస్తుంది. కాలానికి తగ్గట్టుగా రేట్లు మారిపోతూ ఉంటాయి. కొత్తిమీర 12 కట్టలు వచ్చాయి, కొత్తిమీర కట్ట 30 అయిపోయింది. అయిపోయి ఇంకోటి చెప్పనా, తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కొనుక్కుంటాం. అసలు మన దృష్టిలో కూడా తక్కువ రేటు ఉన్నప్పుడు చాలా చీపు కొనం. అది 60 రూపాయలు అయినప్పుడు తేవచ్చుగా. టమాటా 100 అయినప్పుడు 1 కేజీ తేవచ్చుగా. ఏది 10 ఉన్నప్పుడు 10 కేజీలు తెచ్చుకుని మెంగచ్చుగా. అప్పుడు మెంగవే, అప్పుడు టమాటా చేయదా? 100 అయ్యాక నేను ఎలా అంటాడు తెలుసా? ఆ రకమే. అది రేటు పెరిగిందంటే దాని వైపు కూడా చూడండి. నేను తినబోతే నష్టపోయేట టమాటా అయిపోతే కూర రుచిపోద్దామా, నేను రాపోతున్నా నాకేంటి తిందాం అంతే. అది తక్కువైతే ఎక్కువ తెచ్చేస్తాను. రోజు అదే విరక్తి వచ్చేలా తినేయాలి. అట్లా దేవునికి స్తోత్రం కలిగిన. అది నీ కోసమే రేటు తగ్గించాడు అన్నట్టు కదా. నువ్వు పెరిగి తినవేంటండి మనం? ఆడెవడకు దబ్బట్టు ఎందుకు డబ్బులు మన దగ్గర ఉన్నాయే చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చికెన్ రేటు పెరిగిందా? అసలు ఆ నెలకు ఆ 2-3 నెలలు అటు వెళ్ళాం. తగ్గిందా? రోజు చికెనే. మనకి ఈ 2 నెలలు నవంబర్ నెల, అక్టోబర్ నెల వచ్చాక అన్నీ పెంచేస్తాడు, చికెన్ తగ్గించేస్తాడు. అప్పుడు ఏం తినాలి మనం? చికెన్ ఫ్రై, చికెన్ పచ్చడి, చికెన్ ఏపిడి, చికెన్ ఈగిరి, చికెన్ పులుసు, చికెన్తో నలకొట్టేలా ఉంటుంది మొత్తానికి. దేనికి స్తోత్రం. ఏమ్మా, మరలా జనవరి నెల నుంచి మనకి అవి పడిపోతాయి. అప్పుడు తినండి. కూరాకుల ఫలాలు తినండి, ఆకుకూరలు తినండి. మరలా 9 నెలలు తినండి, 3 నెలలు తినండి. మరలా దేవునికి స్తోత్రం. మళ్ళీ డిసెంబర్లో పెంచేస్తాడు మన కోసం. మన పండగ డిసెంబర్ నెల అంతా ఎవరిదే? మనకి డిసెంబర్లో రోజు మొక్కే కక్కే. అవి బాబు డిసెంబర్ నెల భయం వేస్తుందండి. వచ్చిందంటే మాకు భయపెట్టి తెలుసా? అరుగుదల తగ్గిపోద్ది. ఎక్కడికి వెళ్ళిన ప్రార్థనలు ఉంటాయా? అయ్యగారు వస్తున్నారుగా కోడి ఎడదాం, అయ్యగారు వద్ద రైలు ఎడదాం. అయిపోయింది సీన్. మొన్న ఉపవాసాలు ముగించిన రోజు మొదలంతే. ఆ రోజు 3 రకాలు వెళ్ళిపోయినాయి లోపలికి. కడుపు అంది, నాయన మొన్నటిదాకా బాగానే ఉన్నాక ఇవాళ ఏం పట్టింది నీకు అని చెప్పి వాడు తిట్టుకుంటూ ఉంటారు. అరుగుదల తగ్గిపోద్ది కదండి. ఒక రోజుగా వదిలేసి ప్లీజ్ 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 చెప్పేసి నేను వదిలేసాను దాన్ని. జెస్సిగడిగా నేను కుమ్ముడు గుమ్మేహాడు అంతే. ఏది దొరికితే నేను అన్నాను కదా 30 తారీఖు మీ ఇష్టం, ఏం తిన్నానని చెప్పేసి అన్ని తినేసాడు. మొండూరులో తినేసాడు, మొండూరులో దీక్షలు గాలి చేసాడు.
నేను మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్తే అక్కడ పఫ్ఫలు తినేసాడు, 4-5 పఫ్ఫలు మింగేశాడు. నేను రాత్రి గారెలు తినేసాడు, ఇడ్లీలు తినేసాడు, స్వీట్లు తినేసి మొత్తం బాక్సులుగా మిగిలిన ఇచ్చాయి. ఎందుకంటే దొరికింది ఒకటి. అయ్యగారి మాట ఈనాడు ఎవడంటే జస్సుగాడు ఒకటే అండి. మొత్తం లాగేసి అమ్మయ్య మరల వాళ్ళ ఉపవాసం ఉన్నావా లేదా? దేవునికి స్తోత్రం. మరలా 19వ తారీఖు దాకా అండి ఏం చేయాలి మనం? ఎంతమంది ఉంటున్నారు? దేవునికి మహిమ. మీరు ఇంకా ఆత్మలో వర్ధిల్లుదురుగాక, మళ్ళా ఆత్మ బలము ఇంకా అధికమవును గాక. దానికి స్తోత్రం. బాగుందా వాళ్ళది? 4 రోజులు చాలా త్వరగా అయిపోయింది నాకైతే. ఎప్పుడు అవుద్దా అనుకునేది ఇప్పుడు అయిపోయిందా అన్నట్టుగా అయిపోయింది. అవునా? చాలా త్వరగా దేవుడు చేయించాడు. ఎందుకంటే చెప్పనా, నీలో దేవుని మీద ప్రేమ పుట్టింది, నీలో దేవుని మీద ఆసక్తి పుట్టింది, నీలో దేవుని మీద భక్తి చేయాలని మనసు పుట్టడం వల్ల ఆ రోజులు నీకేమీ కూడా కనబడలా. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రమును ప్రచురం చేస్తారు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువును స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఆయన ఘనమైన నామాన్ని నువ్వు ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. 2వ కొరింథీయులకు రాసిన 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 29:11. యెహోవా భూమి ఆకాశములనందుండు సమస్తమును, అదేనండి 29:11. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. ఏం చేయకూడదంట? ఏం చెయ్యొద్దు? ఒకసారి మీ నోటితో చెప్తే ఉంది, నిర్లక్ష్యం చేయొద్దు. కానీ అదే చేస్తూ ఉంటాం మనం. నిన్ను ఎందుకోసం చేశాడు? ఎందుకోసం అండి? ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి. ఎక్కడ? పాత నిబంధనలో యాజకులకి ఏదైతే పని నియమించాడో, క్రొత్త నిబంధనలో సంఘానికి అదే పని నియమించాడు. నేను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? నా కుమారులారా. అబ్బా, మాట ఎంత బాగుందండి అది. ఏమన్నాడు? ఎవరని అంటున్నాడు? నిన్నే. నీ దేవుడు నిన్ను స్వయంగా పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. నా కుమారులారా, నా సంగమా, నాకు పరిచారకులై ఉండి. ఏమండి, మొన్న ఒక మాట చెప్పాను, పరిచారకులన్నా ఇంకో మాట ఏదో వచ్చింది కదా మనకి, దాసులు అన్న మాట. ఈ రెండింటికి కలిపి ఒక మాట ఉంది ఏంటంటే, నా సైన్యముగా ఉండడానికి. ఎవరి సైన్యం? ఇండియన్ ఆర్మీ అనగానే ఒక రోషం వచ్చేది. అబ్బా, ఒకసారి ముట్టుకోవాలి. ఒక్క రోజైనా ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని ఆశ ఉండేది నాకు. ఏమంటే జీసస్ ఆర్మీలో చేర్చేసాడు ఆయన. దానికంటే బాగుంది. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చాలా ఇష్టం అండి. టీ షర్ట్ వేసుకున్నా, ఆ ప్యాంట్ వేసుకున్నా, ఆ షర్ట్ వేసుకున్నా. మొన్న దొరికింది నాకు, ఆన్లైన్లో కొనేసుకున్నాను. నేను దాకా వేసుకుంది అదే. అడుగుతాడు ప్రభాకర్, అడుగుతా, తమ్ముడు అక్కడి నుంచి షర్ట్ దొరికితే తమ్ముడు ఒకసారన్నా వేసుకోవాలని కోరిక. డానీ గడికి వేసాను మొన్న. అంటే ఆడు అలాగా ఉన్నాడు, బొడ్డ ఆర్మీకి వెళ్ళాక. మనం కూడా జీసస్ ఆర్మీ, ఇది మన కోడ్. ఆ మర్చిపోయిన క్లాప్స్ కొట్టిస్తానంగా. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టిన, వైట్ డ్రెస్ వేసుకొచ్చిన వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో క్లాప్స్ కూడా సార్ డింపుల్కి ఒక పనాప్ చెప్పా, పుస్తకాలు అంటించి రామని చెప్పి. ఒక 3 నెలలుగా అంటించింది క్లాప్స్ కొట్టడం వల్ల. ఇదేంటంటే కొంచెం మీలో బూస్టప్ చేయడానికి నేను చెయ్యాలి. క్లాప్స్ దేనికి? పుస్తకాలు అంటించిందండి. ఇవన్నీ డానీగాడు ఎవరో సింపేస్తే పాపం అంటించుకొచ్చింది. చాలా కష్టపడింది. దేనికి స్తోత్రం. దేవుని దీవించిన గాక. ఇలాంటి ఎన్నో పుస్తకాలు అంటించదు గాక. పుస్తకాలు అంటించడం చిన్న పనా? సమకూర్చడం ఏమండి చాలా గొప్ప పని అండి అది. దేవునికి మహిమ చెల్లిద్దా. ఏమంటున్నాడు? తనకు పరిచారకులై ధూపం వేయుచుండుటకును ఆయన సన్నిధి. ఎక్కడ ఉండాలంట? నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటున్నావు? ఆదామా ఎక్కడున్నావు? నీ సన్నిధిలోనే ప్రభువా.
అంటే బాగుండేది, కానీ నువ్వు వచ్చేవని భయపడి దూరంగా ఉన్నాను ప్రభువా. దావీదు గారు ఆదివారం ఎక్కడ ఉన్నారు? నీ సన్నిధిలోనే ప్రభువా. దేనికి స్తోత్రం చెప్పండి. చెప్పాలండి. బాబీ గారు ఎక్కడ ఉన్నారు? అయ్యో వాళ్ళు రాలేదు, డ్యూటీ వేసారు నాయన. అలెక్కి ఎక్కడ ఉన్నావు? నాకు డ్యూటీ వేసారు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి ఎక్కడ అంటే ఎవడు పడతాడు దేవుడి ముందు నాకు రాలేడండి. ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు. ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలో ఉండలేరు. ఒక వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? కనీసం అతిథిగా కూడా ఉండడానికి అర్హత లేదండి అతిథులకి. ఆయన కుమారులకు ఇచ్చాడు అధికారం. ఎవరికి? దేవదూతలు ఎక్కడి వరకు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేవు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో బయట ఉండి రెక్కలతో ఎగురుతూ మొగాలు కప్పుకుంటే యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు వాక్యం చెప్తుంది. ఆయన ఒళ్ళో మనం కూర్చోబెట్టుకుంటున్నాడు. ఆయన ఎక్కడ వేసే గడ్డం పేకచ్చు. ఏం చేయొచ్చు? నిన్న బొడ్డదాన్ని ఎత్తుకుంటే అది ఇలాగంటుంది, ఇదే పని ఇలాగంటుంది, చెవిలో ఆగుతుంది, గిలుతుంది. నాకు అనిపించింది వేసే దగ్గర కూర్చొని అలాంటివి చేసి నేను ఏమంట దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ పెద్దోళ్ళ ఉండద్దండి ఆయన దగ్గరికి వెళ్ళాక. నేను పెద్దోళ్ళని అయిపోయాను, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టక్కర్లనక్కలేనివి అని. ఎంత పెద్దోళ్ళు అయినప్పుడు శరణ్యలు అమ్మ ఒళ్ళో కూర్చుంటే కూర్చోబెట్టుకుని లేదు దొన్నపోతలు ఉన్నా అంటదా ఆవిడ. అందు కదా, చెట్లేదమ్మా చెప్తున్నాను నేను అంటదా. ఆవిడ జస్సుగాడు అనుకున్నా చక్కగా ఎంత దమ్మగా ఉందనుకుంటుంది ఆవిడ. ఏంటి నాకు అర్థం కాదు ఆవిడ. యేసు ప్రభు కూడా అంతేనండి. ఆయన ఎత్తుకుంటాడండి బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆజానుబాహుడు. ఆయన ఆకాశము పట్టజాలని దేవుడు. ఆయన ఎలా సంటి పిల్లలు ఎత్తుకుంటే సంకలు ఎత్తుకుంటే అంత బాగుంటుంది మనల్ని. అలాగే ఉంటాం. ప్రభు నిన్ను పడిపోతాను ప్రభు. ఎందుకు పడతా? నేను మోసేది ఆయన, నిన్ను ఎత్తి పట్టుకునేది ఆయన అంటున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఉందా లేదా? నా సొంత మాటలు చెప్పాను నేను. ఏముంది? ముదిమి వచ్చే వరకు నెత్తుకున్నవాడు ఆయన. తల్లి కన్నా కొంతసేపు నడు నిండిపోతుంది. వారు బాబు దిగరాని చేతుల్లో అవుతుందంటే కానీ నువ్వు ఎంతసేపు ఉండాలి కానీ వదలనే వదలడండి ఆయన. కొంతమంది పిల్లల్ని వదలబుద్ధి కాదు కదా, అలాగే ఆయన అంతే. నిన్ను వదలబుద్ధి కాదు అంటాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును. ఏమండి, ఆయన పని ఏదైనా ఒక్కటైనా చేయాలండి. ఆయన పరిచర్య, ఆయన పని ఎలా చేయాలంటే ఇష్టముతో, కష్టముతో కాదు. కొంతమంది పని చెప్పారనుకున్నా, చెప్పాడు రా బాబా అత్తమని నాకే చెప్తాడు అన్నట్టుగా చూస్తారు. అలా చేయకూడదు. చెప్పారా సప్ ఎలా ఉండాలి? చెప్పిన మాట నోట్లో లేకుండా వెళ్ళొచ్చేయాలి. మనం చెప్పిన మాట నోట్లో ఉండగానే చేసేయాలంతే. దేనికి ఇస్తుంది? చేస్తానులే బాబు. చెప్పావు ఇప్పుడే కొంచెం వాటర్ బాటిల్తే అని చెప్పినానుకో, నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాడు అర్థం. నాకు ఇక్కడ నలిగిపోతా ఉంటారు. ఎదురు కూర్చున్న వాళ్ళందరికీ దూపాలు పడిపోతూ ఉంటాయి నా చేతుల్లో. ఎక్కువ పాపం సరణి, ఎందుకంటే సరణి దీవులు ఎక్కువ అండి. సరణికి ఏం ఎక్కువ? రాబోదిన మీ అందరికంటే హెచ్చించబడద్దు. దానికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దెబ్బలు తింటా ఉండే వాళ్ళకి ఏమవుద్దంట? దెబ్బలు ఉన్న చెట్లకి ఫలాలు ఎక్కువ అంట. ఆవిడకి ఫలాలు ఒక రోజు ఫలించేది. ఇప్పుడు ఇలా మౌనంగా ఉంది, నోటి ఇరుచుకుంటే అన్ని తింగరగా ఉంది, కానీ రోజు మారిపోద్ది. దేవుడు ఒక్కసారి లేపేస్తాడు అంతే. ఆయనకి ఎంతసేపు పడుద్ది? అప్పుడు దాకా పక్కకి వెళ్ళిపోయి గిద్యోని చేస్తున్నాడు ఏంటి? దొలగొట్టుకోవడే జీవితం అనుకున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే పక్కూరిని దొలగొట్టేసాడు అంట. దేవునికి స్తోత్రం. అంతే. ఇలా చాలు మనకు. ఆయన మార్చాలంటే ఇలా క్షణం. అప్పుడు దాకా అంతే. గోధుమలు దొలగొట్టుకోవడం, బార్లీ కూడా దొలగొట్టుకోవడం ఇదే మన పని. కానీ ఆయన పిలిచిన తర్వాత అడుగులు తీయడం మొదలు పెడితే ఆయన పరిచారకులుగా ఉండడానికి ఇంకా ఏం చేయకూడదు? ఇంకేం లేవా? అసలు మెయిన్ అదే. పైన అన్ని బాగానే మురిసిపోయి సంకలు గుద్దేసుకున్నాం. అసలు మెయిన్ అదే కావాలమ్మా. అది కావాల్సిందే. అది నిర్లక్ష్యము చేయు యెహోవా భక్తులారా, అశ్రద్ధగా ఉన్న యెహోవా భక్తులారా ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. ఎన్నిసార్లు చెప్తున్నా మీరు చెప్పండి, మేమే అంటాం. క్రీమ్ బిస్కెట్లా ఉన్నాయి మాకు. ఎలాగున్నాయి? క్రీమ్ బిస్కెట్ ఎలాగుంటుంది? దానికి 3 పనులు ఉంటాయి. ఇలా తెస్తాం, క్రీమ్ తింటాం, మొదటి బిస్కెట్ తింటాం, 2-3 పనులు మొత్తం.
ఎన్నిసార్లు చెప్తున్నా మీరు చెప్పండి, మేము వింటాం. కానీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవడం మాత్రం జరగట్లేదు. 2025లో సోత్తానో లేదో, ఆమెనంటే సోత్తానం లేదంటే సొత్తారండి, ఆమెనంటే బాగుంటుంది. సొత్తారా లేదంటే ఆమెనంటే నీ బతుకంతే ఇంకా అన్నట్టుగా. కనీసం ఒక పావు గంట నేను పైన ఉన్నప్పుడు ఇక్కడి నుంచి స్థుతులు వినబడితే, బాబు ఇది ఎక్కడి నుంచి పరలోక నుంచి స్వరం వచ్చిందని ఎదురు చూద్దాం అనుకుంటున్నానండి. ఇంకేం లేకపోతే మైకిలో పెట్టేసాను అన్నమాట, బ్లూటూత్ ఆన్ చేసేసి యూట్యూబ్లో పెట్టి దేవా స్తోత్రం అని చెప్పేసి ఒక ఆయన పెట్టారు కదా, అది పెట్టేశాను ఇక్కడికి. అంటే మన వాళ్ళు ఎలాగ చేయరు కదా, కనీసం మైక్ అన్నా చెయ్యాలని. దేవుని మందిరానికి ఎప్పుడు కూడా సమయానికంటే ముందే ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా, మనలో ఉన్న ఆ అశ్రద్ధ మాత్రం పోవట్ల, మనలో ఉన్న నిర్లక్ష్యం మాత్రం పోవట్ల. కుటుంబంతో కలిసి అయిన మందిరంలో వచ్చేయాలని. ఫస్ట్ అడుగు పెట్టిన వాళ్ళకే పదవ ఫలాలు. ఫస్ట్ అడుగు పెట్టిన వాళ్ళకి ఏమంటాయి, ఇవాళ మీ ఎవరికి ఎవరు నేనే తీసుకుంటా, మీకంటే ముందు వచ్చేసాను నేను. నువ్వు అప్పుడే అనుకున్నా, ఇంతకు ముందే వచ్చాను నేను ముందు 6ంటికి వచ్చేసాను ఇక్కడికి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరికి దక్కనే ఉన్నాను, నేనే తీసుకుంటా. దేవునికి స్తోత్రం. ఇంకేమో లాస్ట్ మాట చూసుకుని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును ఏం మొయ్యాలి మనం అంటే, మందసాన్ని అంట ఊరంతా తిప్పేవారంట, మనం కూడా మన ఈసైని తిప్పాలి. ఏం చేయాలి? ఆయన మందసము మోసేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడండి. ఒకానొక సమయంలో అదే మందసాన్ని ముట్టుకుని ఉజ్జా చచ్చిపోయాడు, అవునా? కానీ అదే మందసాన్ని మోసే భాగ్యం మనకి ఇచ్చాడు ప్రభు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయినట్లుగు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి జీవించుటకును. ఏమండి, ఒక్క నిమిషం. ఆ దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను ఏం పొందలా? స్వాస్థ్యం పొందలేదు. నీ దేవుడని యెహోవా వారితో చెప్పినట్లు. ఆ టైంలో ఫస్ట్ మాట చెప్పినప్పుడు లేవీలకి స్వాస్థ్యం లేదు అనగానే, ఏంటి ప్రభువా మాకేం లేదా అనుకుని ఉండొచ్చు. ఆ తర్వాత పదం ఏముందో తెలుసా? యెహోవాయే వారికి స్వాస్థ్యం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వాస్థ్యం ఏంటి? నీ స్వాస్థ్యం ఏంటి? యెహోవాయే. నీ స్వాస్థ్యం ఏంటి? యెహోవాయే. అంతే, అలాగే ఉంది అక్కడ. అదే యెహోవాయే. ఒక వాల్యూమ్ కొంచెం పెరిగిందంటే ఒక బటన్ పైకి నొక్కారు. అది రోషంతో చెప్పాలండి. ఎలా చెప్పాలి? చెప్పండి. మీ స్వాస్థ్యం ఏంటి దావీదు గారు? యెహోవాయే. ఆయన మనకులా చెప్పాడు. అలాగే ఆయన స్వాస్థ్యం ఏంటి? అసలు రావట్లేదండి. నేను చెప్పమని అడుగుతున్నారు కానీ నాభిలో నుంచి రావాలి, గొంతులో నుంచి వస్తుంది విక్సిబిల్ వేసుకున్నట్టు. కానీ చెప్పండి ఒకసారి గంభీరంగా, యెహోవాయే నా స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మన స్వాస్థ్యం మామూలుగా ఉండదండి. అసలు సృష్టికి కారణభూతుడు ఆయనే, ఆస్తులన్నీ ఆయనయే, తదనంతరం మనయే. తదనంతరం ఇల్లే కదా, ఆయనతో పాటు ఉండి మనం జీవించేదే, ఆయనతో పాటు కలిసి అనుభవించేవే, ఆయనతో పాటు. నేను అంటాను, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవచ్చేమో అండి. ఏయ్ దిగరా అని అంటే దేవత, నువ్వెవరు అనడానికి నా కొడుకు, చిన్న కుమారుడు వచ్చాడు కదా ఏమండి, తప్పిపోయి మరలా ఏం చేశాడు? చేస్తే
బలి అర్పించి విందు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆయన పిల్లలు ఆయన సింహాసనమునకు అర్హులై ఉండొచ్చేమో. అంటే ఇంకా ఈ బైబిల్లో ఈ మాట చెప్పలేదు కాబట్టి చెప్పారనుకోండి, నన్ను మళ్ళీ ట్రోల్ చేస్తారేమో. ట్రోల్ చేసేంత టాలెంట్ నా దగ్గర లేదు, కానీ ఏమో చెప్పలేం. ఆయన అన్నీ మన అయినప్పుడు అది కూడా మనం అంటే సింహాసనం మీద కూర్చోవడం కదా. ఎందుకంటే ఒక వ్యక్తి అడిగాడు, ఫిలిప్పు, ప్రభువా ఒక్కసారి తండ్రిని చూపించాను ఒక వ్యక్తి అడిగాడు. ఇంకోసారి అడిగాడు, నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టుకోవా అని అడిగితే, అది నా చేతుల్లో లేదు. ఆ అంత్యంలో ఏం జరుగుద్దో, ఆఖరిలో ఏం జరుగుద్దో నాకు తెలియదు, కానీ ఆఖరి వరకు ఎవడైతే నిలబడగలుగుతాడో వాడికి దొరకచ్చేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుడి పక్కకు ఎడం పక్కలని తొళ్ళ మీదే కదా అంటే ఎత్తుకుని కూర్చోబెట్టుకోవాలి. దేవుడి వాళ్ళు ఎంతమంది కూర్చోడానికి ఇష్టపడుతున్నారు? దేవుని మహిమ. దేవుడు మనందరిని అటు స్థానంలో పెట్టును గాక. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేని చేయడానికి? ఆయన స్తోత్రమును ప్రచురము చేయడానికి. యేసు ప్రభు దగ్గరికి పిల్లలందరూ వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు రే ఆగండి రాగండి, అక్కడికి వచ్చేస్తున్నారు, ఆగండి. యేసు ప్రభు అన్నారు, ఏమన్నారండి? చిన్న పిల్లల్ని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మన అలా మారిపోదుం గాక. పరలోక రాజ్యపు వారసత్వం సంపాదించుకుందుము గాక. ఆయన కుమారులుగా మనం మారిపోదుం గాక. ఆయనే మన స్వాస్థ్యము, మనమే ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన పిల్లలైన వారిని ఎంత ఉన్నతంగా ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన తన సంఘమును ఎంత ఉన్నతంగా ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థం కావాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని భక్తులుగా మార్చబడాలి. ఇహలోకంలో అడుగుతాం, ప్రభు నాకు అది స్వాస్థ్యం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మొదట యేసయ్య కావాలని అడగండి. ఏం కావాలి నీకు? మొదటగా యేసయ్య నీ దగ్గర ఉంటే సర్వం నీ దగ్గర ఉన్నట్టే. యేసయ్య నీ దగ్గర లేకపోతే ఎన్ని పొందుకున్నావేం నీకు కాదు. ఎన్ని సంపాదించు, ఎన్ని కట్టుకో, ఎన్ని కొనుక్కో, యేసు ప్రభు నీకు లేకపోతే మాత్రం ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అవునా కాదా? వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? పంచుకుంటారు. తర్వాత మన పిల్లలు ఏం చేస్తారు? ఇది నాకు, ఇది నీకు, ఉంగరం నాది, బ్రాస్లెట్ నీది, గొలుసు నాది, గాజు నీది. పంచుకోవడమే. కానీ యేసు ప్రభు దగ్గర పంచుకోవడాలు ఉండవండి, అంతమందే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిదే? ఇది కాదు, ముట్టుకోదు అనడానికి ఎవరు ఆపలేరు. చిన్నపిల్లలు చూడండి, ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఏమన్నా అడ్డు అదుపు ఉంటుందా? ఆడి ఇల్లు కాదు, ఆమె ఇల్లు కాదు, కానీ ఏం చేస్తారు? కబ్జా. ఏం చేస్తారు? కబ్జా. ఆ గిన్నె అయిందే, ఆ ఫ్రిడ్జ్ అయిందే, అందులో ఉన్న స్వీట్లు అయినాయే, అందులో బియ్యం, పంచదార డబ్బా అన్నీ అయినాయే. ఎందుకు? నిష్కలంకమైన మనస్సు కలిగి వెళ్ళిపోయి అన్నీ నాయే అని ముట్టేసుకుంటారు. అవునా? మన ఈ పిల్లలకేం లేదబ్బా, అమ్మ నాన్న ఏం నేర్పించట్లేదబ్బా అసలు అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో అలాగే ఉంటుంది మనకు, ఆయన రాజ్యంలో అలాగే ఉంటుందని మనకి. అసలు ఆయన అంత గొప్పగా మనల్ని చూసుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా భక్తులారా, ఆయన మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనం గుర్తుపెట్టుకుంటూ, ఆయన ఇచ్చిన ధన్యతలను మనం గుర్తుపెట్టుకుంటూ, ప్రభువు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని గుర్తుపెట్టుకుంటూ, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం కృంగిపోక, బలహీనతలను బట్టి కృంగిపోక, శ్రమలు శోధనలు బట్టి కృంగిపోక, ప్రభువునందు మనం ఆనందించడం నేర్చుకుందాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.